ఒక చిన్న గ్రామంలో సిద్ధు అనే బాలుడు తన తండ్రితో కలిసి ఉండేవాడు. సిద్ధు చాలా చురుకుగా, అందరితో మంచిగా వ్యవహరించేవాడు. అతనికి తక్షయ్ అనే స్నేహితుడు ఉండేవాడు. తక్షయ్ ఒక చిన్న కాకి. సిద్ధు ప్రతిరోజు తక్షయ్కు ధాన్యం, పండ్లు పెట్టేవాడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఒకరోజు గ్రామానికి పెద్ద వర్షం వచ్చింది. చెట్లు విరిగిపడ్డాయి, పొలాలు నీట మునిగాయి. సిద్ధు తన తండ్రి పొలం దగ్గర ఉండగా ఒక్కసారిగా ఒక చిన్న పిల్లాడి అరుపు విన్నాడు. పిల్లాడు నది ఒడ్డున చిక్కుకుపోయాడు. సిద్ధు పరుగెత్తి వెళ్లి అటు వెళ్లేందుకు ప్రయత్నించగా నీరు గట్టిగా ప్రవహించేది. తక్షయ్ వెంటనే గాల్లోకి ఎగిరి పిల్లాడి దగ్గరికి వెళ్లి కాతిగా అరవసాగింది. సిద్ధు తక్షయ్ను చూసి ధైర్యం తెచ్చుకుని నది ఒడ్డున ఒక గొడ్డలి కొమ్మను ఉపయోగించి పిల్లాడిని బయటకు తీసుకువచ్చాడు. పిల్లాడి తల్లి సిద్ధు తక్షయ్ను చూసి కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకుంది. అందరూ సిద్ధును, తక్షయ్ను అభినందించారు. అప్పటినుంచి సిద్ధు, తక్షయ్